కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కదిలిస్తోంది. ఓ కామందుడి పైశాచికత్వానికి ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న ఓ యువత బలైంది. ఈ ఘటనలో రోజుకు సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆమెను అత్యాచారం చేసింది ఒకడు కాదని, గ్యాంగ్ రేప్ జరిగిందనే ప్రచారం దేశాన్ని కదిలించింది. మరో నిర్భయ అనే దేశమంతా కన్నీరు పెట్టుకుంటోంది. ఆ కామందులను కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోల్కతా డాక్టర్ ఘటనపై బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా రాసిన ఓ కవిత ప్రతి ఒక్కరి మనసులను కదిలిస్తోంది. నేను అబ్బాయినైతే ఈ రోజు బతికి ఉండేదాన్నంటూ మృతురాలి ఆవేదనను ఆయుష్మాన్ ఖురానా కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ కవిత ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. అందులో ప్రతి పదం మనసును మెలేస్తోంది. నేను అబ్బాయిని అయితే గదికి తలుపులు వేయకుండానే నిద్రపోవచ్చు. నేనే అబ్బాయిని అయితే స్వేచ్ఛగా పరుగెత్తొచ్చు. స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగొచ్చు. ఆడపిల్లలను చదివించాలని, బలంగా తీర్చిదిద్దాలని ఎంతో మంది చెప్తారు. వాళ్ళు కష్టపడి డాక్టర్ అయినా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితే. ఈరోజు నాపై బలాత్కారం జరిగింది. దుర్మార్గుడి క్రూరత్వాన్ని కళ్ళారా చూశాను. సీసీ కెమెరా లేకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? ఏం జరిగినా తెలిసేది కాదుగా. నేను అబ్బాయిని అయితే బాగుండేది. ఒకవేళ నేను అబ్బాయిని అయితే ఈరోజు బతికి ఉండేదాన్ని.